నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరిచిన వారి మీద చర్యలు తీసుకోవాలి హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో హడావుడి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో హడావుడి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 4 మాడవీధుల్లో విహరించిన అమ్మవారి వాహన సేవలో గజరాజులు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాలు కోలాహలంగా సాగాయి. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాదు 3 రకాలైన అర్థాలు చెప్పారు సాయనులు. అశ్వమనేటువంటిది మనోవేగానికి ప్రతీక, చైతన్యానికి కూడా అది చిహ్నం. ఇంద్రియ పరిభ్రమణాదులతో కూడిన జీవుల మనోవేగాలను నియంత్రించి జ్ఞానవాహనం, ఆ హంసవాహనంలో యోగి పుంగవులైన పరమహంసలను పేర్కోవడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రయుక్త విచక్షణని కలిగించడం, ఆ జ్ఞాన అజ్ఞానాలు తెలుసుకొని యోగులైన వారు నడుస్తారు. ఆ హంసీమమా అని జ్ఞానార్జన కోసం ఉపాసిస్తారు. దిబ్బలు వెట్టుచు తేలిన ఇదివో శ్రీనివాసుల హంసతత్వాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు. అందుకనే భాగవతాన్ని కూడా పరమహంస సంహితాయాం అంటారు. బహురక హంస, పరమహంస, ఇలాగా ఆయా ఆ యతులలో విభాగాన్ని కూడా ధర్మశాస్త్రాలు చెబుతాయి. ఆ తర్వాత ముత్యపు పందిరి వాహనం మీద స్వచ్ఛమైన మేలి జాతి ముత్యాలు పవిత్రతకు, నిర్మలత్వానికి సంకేతం. అలాగే ఆ అమ్మ యొక్క సింహవాహన సౌందర్యాన్ని శిల్పబంధురంగా అక్కడ చక్కగా వర్ణిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన 2వ రిజర్వాయర్ ఏదులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ భవిష్యత్తును కీలకమని, రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో శిలా ఫలకాలను ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఉన్నారు. శిలా ఫలకాలకు బదులు ఫ్లెక్సీలు కట్టి ప్రభుత్వ పథకాలను ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నం భీమిలి సమీపంలోని కొమ్మాది క్రీడా ప్రాంగణంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో టర్బ్ మైదానాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మదురైలో జరగనున్న హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల ట్రోఫీని ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పి విష్ణుకుమార్ రాజు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాసులతో కలిసి విశాఖ జిల్లా పరిషత్ సమీపంలోని అంకోస భవనంలో ఆవిష్కరించారు. అందరికీ పండుగ నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా
జుబిలెంట్గా ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే ఒక రియల్ ఫెస్టివల్ లాగా అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి మరి మా అందరిని కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఏదైతే ఈ హాకీ అసోసియేషన్ ఉందో ఆ నిర్వాహకులకి, ప్రత్యేకించి మా డాక్టర్ గారు అప్పారావు గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ చైతన్య రాజు గారికి, చాడిక్ రాజు గారికి, మిగతా జిల్లా కమిటీ, ప్రధానంగా మాకు ఈ హాకీకి సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు చీఫ్ ప్యాటర్న్ ఆ ప్రముఖ హాకీ ప్లేయర్ వంశీ, అలాగే రాకేష్ గారు, అలాగే విష్ణురాజు గారికి పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా ఒకప్పుడు స్టిక్ అండ్ బాల్ అని దీన్ని ఒక ఇండియన్ యొక్క ట్రెడిషనల్ గేమ్ హాకీ అనేది. అటువంటి హాకీ 100 ఏళ్ల పండుగ చేసుకోవటం, అలాగే రేపు 25 నుంచి ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఏదైతే ఈ కప్పు దాన్ని మొత్తం రోలింగ్ షీల్డ్ లాగా మొత్తం అన్ని స్టేట్లు క్యాపిటల్ తిప్పుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నం క్యాపిటల్ కాకపోయినప్పుడు కూడా క్యాపిటల్ లాంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, అందుకే ఇక్కడ విశాఖపట్నం కూడా తీసుకొచ్చాను. ఆర్గనైజర్స్ నాకు 1 వీక్ నుంచి చెప్తా ఉన్నారు, సార్ ఇట్లా కప్పు వస్తూ ఉంది అంటే అసలు ఎలా ప్లాన్ చేసామంటే, నిన్న కప్పుతో పాటు మేము అందరూ కూడా రావాలనుకున్నాం హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో, దాంతోపాటు వచ్చి కప్పును తీసుకొచ్చినట్టుగా ఉంటారు కూడా అనుకున్నాం. అయితే అనుకోకుండా చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే మేము ముందు వచ్చాం, రేపు తప్పకుండా వస్తామని చెప్పని అందరం కూడా ఇక్కడ రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మనకి ప్రపంచంలో కూడా ఈరోజు చాలా చిన్న చిన్న దేశాలు అవి కేవలం ఒక స్పోర్ట్స్ వల్ల, ఆ క్రీడల వల్లే వాటికి ప్రపంచ పటంలో గుర్తింపు వస్తూ ఉంది. మీకు జింబాబ్వే లాంటి దేశం ఉంది, మామూలుగా అయితే జింబాబ్వే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు, ఒక క్రికెట్ ద్వారా ప్రపంచ పటంలో దానికి గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు శ్రీలంక కంట్రీ ఎకనామికల్గా ఇబ్బందులు పడవచ్చు, బట్ ప్లేయర్స్ వచ్చరికే క్రికెట్ వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఇట్లాగా క్రీడల వల్లే ఆ దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉంటారు. మరి భారతదేశం ప్రత్యేకించి ఈరోజు అది ఒలింపిక్స్ కావచ్చు, లేకపోతే ఏఫ్రేషన్ కావచ్చు, లేకపోతే మిగతా ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చినా కూడా భారతదేశం అనేది ఈరోజు ఒక ప్రముఖమైన రోల్ ప్లే చేసే విధంగా భారతదేశం డెవలప్ అయింది. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు బస్సులు గుర్తించగా వాటిపై అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 15 మంది కీలక మావోయిస్టులు 40 లక్షల రివార్డు ఉన్నవారు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన హిడ్మా సారథ్యం వహించిన PLGA బెటాలియన్ 1లో కీలక సభ్యులు 4, 5 మహిళలు ఉన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. వికారాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువ భారత్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ మైదానం నుండి జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేవేళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించారు. దేశంలోనే అత్యంత భారీ విగ్రహంగా నిలిచిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ సర్దార్ పటేల్ గారి మహత్వత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తండ్రితో పోయి పొలాలలో పనిచేసేది ఓ రైతు బిడ్డే. సర్దార్ పటేల్ అంటే రైతు బిడ్డే, పొలాలలో పనిచేసేది. పనిచేసుకుంటూ బడికి పోయి చదువుకొని పెద్దగాయిండు. అప్పుడు దేశం కొరకు కొట్లాడలేదు, రైతుల కొరకు కొట్లాడిండ్రు.
వాళ్ళు పన్నులు వేస్తే ఈ దినము బయటకు వస్తున్నా. అది డైరెక్ట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం నేను తప్పక రావాలి. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక యూనిటీ మార్చ్ అని పెట్టింది. ఎందుకంటే ఇవాళ రేపు యువకులకు గాంధీ నెహ్రూ మీద చాలా అవగాహన ఉంది, కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ గారి వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది. తను ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు. ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది, రాజులు ఉండేది, సుల్తాన్లు, నవాబులు ఉండేది. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలను కలిపింది సర్దార్ పటేలే. ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే, భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ 5 ఏళ్లలో 100 భాగాలు అయిపోతాయి, ఎక్కడిదక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి, చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి. 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంది భారతదేశం. కానీ ఈరోజు చూస్తే కాశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది. 2 రాజ్యాంగాలు ఉన్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది. ఇక్కడ మన ఐక్యత పెరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్ 5 భాగాలు అవుతున్నాయి. ఇంగ్లాండ్ అది పోయి స్కాట్లాండ్ వేరే అయిపోయింది, ఇప్పుడు వేల్స్ వేరే అవుతుంది, ఐర్లాండ్ వేరే అవుతుంది, నార్దర్న్ ఐర్లాండ్ వేరే అవుతుంది, ఇంగ్లాండ్ వేరే అవుతుంది. అన్ని దేశాలు విడిపోతున్నా కూడా మన దేశం ఐక్యత పెరుగుతుంది. అది సర్దార్ పటేల్ స్ఫూర్తి వల్లనే, ఆయన పోరాడిన దాని వల్లనే. అందుకే ఈరోజు గట్టిగా చెప్పొచ్చు ఏంటంటే, సర్దార్ పటేల్ అమర్ హై అని చెప్పొచ్చు. దాని వెనుక అర్థము మీనింగ్ ఉన్నది, అది స్లోగన్ కాదు. కానీ నాకు సంతోషము, నేను పెద్ద ఆపరేషన్ అయినా కూడా నేను ఎంతోమంది అభిమానులు, ఎంతోమంది అన్ని పార్టీల నుంచి కూడా మీరు కోలుకోవాలని వాళ్ళు మెసేజెస్ కొంతమంది ప్రార్థన చేసిండ్రు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరిచిన వారి మీద చర్యలు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో హడావుడి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కల్కి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో హడావుడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.